ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం గారం మండలంలో ఎండిపోయిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం కోసం పనులను చేపట్టడానికి సంబంధించిన విషయం రూపొందించబడుతున్నది. మూడవ ప్రశ్నకు సమాధానం శ్రీకాకుళం జిల్లాలోని పచ్చవలస మరియు అంబళ్ళవలస గ్రామాల్లో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరుగుతున్నది. నాలుగవ ప్రశ్నకు సమాధానం డిపిఆర్తో పాటుగా పచ్చవలస ఎత్తిపోతల సాగునీటి పథకం కోసం జల సంబంధమైన క్లియరెన్స్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అంబళ్ళవలస ఎత్తిపోతల సాగునీటి పథకానికి జల సంబంధమైన క్లియరెన్స్లు ఇవ్వడమైనది మరియు పనులు ప్రారంభించకపోవడం వల్ల మరి మంజూరు అయినటువంటి రద్దు ఏదైతే పనులు రద్దు చేయడం జరిగిందో దాన్ని సవరించినటువంటి డిపిఆర్ ప్రకారం మళ్ళీ రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే, శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. శ్రీకాకుళం నియోజకవర్గ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణాంధ్రప్రదేశ్ చేసే దిశగా శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నందుకు అభినందిస్తూ శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ 2 ఫేజ్ 1లో భాగంగా రైట్ మెయిన్ కెనాలు దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి 37 TE అనే ప్రాజెక్టు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా 2006లో ప్రారంభమైన వరకు 2009లో నిలిపివేయబడ్డాయి అధ్యక్ష. దానివల్ల 4,600 పైచీలకు ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష. ఓన్లీ ఎక్స్కవేషన్ మాత్రమే జరిగింది. అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకువెళ్తే 10.10 కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు అధ్యక్ష. చాలాసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది. మరి అధికారులు నిర్లక్ష్యం మూలంగా దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సుమోటోగా దీన్ని ఈఓటి ఎస్సీ పరిధిలో దీన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష. అప్పుడే కొత్త టెండర్లకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ మాకు ధవళేశ్వరం నుండి ఎస్సీ గారు రావడం వల్ల మాకు ఫుల్ టైం ఎస్సీ గారు లేని పరిస్థితి కూడా మాకు ఇది ఒక లోపం అధ్యక్ష. దీని కారణంగా ఇది ఒక పక్క సముద్రం, ఒక పక్క రైట్ మెయిన్ కెనాల్, ఒక పక్క వంశధార నది ఉన్నప్పటికి కూడా ఈ మధ్య దాదాపు 2,500 ఎకరాలకి ఇంజులతో తోడుకుంటుండగా ఇంకో 2,300 ఎకరాలు ఎడారిగా ఉండే పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల మాకు 11 విలేజెస్ జల్లపేట, నిజామాబాదు, జాఫరాబాదు, తూలుగు, కొత్తబెల్లంపేట, వత్సవలస, గోరువానిపేట, మంగువానిపేట, తండేలపేట, ఒనువానిపేట, ఆమదాలపాడు ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా ఎడారిలా ఉన్నాయి అధ్యక్ష. వర్ష పడితేనే పంటలు, లేకపోతే లేని పరిస్థితి అధ్యక్ష. దీనిపైన గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ముందు ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి అధ్యక్ష. 17 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలేదు. దాన్ని క్లోజ్ చేయాలంటే ఈఓటీ లేదు. సుమోటోగా ఈఓటీ ఇస్తూ ఆ ఎస్సీ గారు ముందు ఆయన పరిధిలో ప్రపోజల్స్ ఉన్నాయి. ధవళేశ్వరం నుండి ఎస్సీ గారు వస్తున్న పరిస్థితి. అట్లీస్ట్ ఒక రోజు వచ్చి ఆయన దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ముందు ఈ వర్క్ని సుమోటో ఈఓటీ ఇచ్చి క్లోజ్ చేస్తే అప్పుడు ఫర్దర్ మనం వర్క్ చేపట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది కనుక. అలాగే వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 కూర్చున్నవరండి సింపుల్గా అడగాలి పెండింగ్ ఉందో అది కూడా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఒరిస్సాతో సంప్రదింపులు చేసి త్వరితగతిన అది కూడా ప్రారంభించి మాకు నీరు పుష్కలంగా అందిస్తారని కోరుకుంటూ నమస్కారం అధ్యక్ష. ధన్యవాదాలు. రామమూర్తి గారు.
సార్ 1 మినిట్. అలాగే అధ్యక్ష, మూసి ద్వారా ఎడమ కాలువ ప్రారంభించి 70 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇవాళ ఎడమ కాలువ పూర్తిగా డిఫెండ్ అయిపోయింది. ఎక్కడికక్కడ స్ట్రెచ్చర్స్ పడిపోయి, కల్వర్ట్లు పడిపోయి, అలాగే దాని మీద ఉండి షట్టర్స్ కలిపి గతంలో పెద్ద కుంభకోణం జరిగితే సిఐడి ఎంక్వైరీలు ఉంది. ఆ పాపానికి ఈవేళ రైతులంతా నీరు అందక, చివరి భూములు నీరు వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు మీ ద్వారా చెప్పింది ఏమిటంటే అది వంశధార శ్రీకాకుళం జిల్లాకి జీవనాడి అధ్యక్ష. ఈవేళ బ్యారేజ్ కుప్పకూలే పరిస్థితి ఉంది. అక్కడ జడ్జి స్టోన్స్ కొట్టుకుపోయాయి, యాప్రాన్ పోయింది, ప్రాజెక్టు ఏదైతే బ్యారేజ్ ఉందో నిర్వహణ లేదు. అలాగే ఎడమ కాలువ 70 సంవత్సరాలు అయింది, దాన్ని మోడరైజేషన్ చేయక ఈవేళ చివరి భూముల వరకు నీరు వెళ్ళే పరిస్థితి లేదు. ఏమైనా జరిగి బ్యారేజీ డ్యామేజ్ అయినా ఈవేళ అది త్వరలోనే మరి మన తాలూగా ఎడమ కాలువని మోడరైజేషన్ చేయకపోయినా, షట్టర్స్ రిపోర్ట్ చేయకపోయినా ఈవేళ రాష్ట్రానికి చివర అయిన శ్రీకాకుళం జిల్లా ఎడారిగా మారే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానిపైన ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి కోరింది ప్రత్యేకమైన టెక్నికల్ బృందాన్ని పంపించి ఏదైతే ఎడమ కాలువ ఉందో, బ్యారేజ్ ఉందో దాన్ని మళ్ళా పునర్నిర్మాణం, దానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ వంశధార రైట్ కెనాల్కు సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4600 ఎకరాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంటు 2537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క థాయిలాండ్ 37 థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం. అదేండి రామకృష్ణ గారు, పూర్వం అన్నీ ఉండేవి సార్, రోజులు మారిపోయి టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం. ఏంటిది పెద్దలు ఎంతమంది, ఇలాంటి పెద్దలు చాలామంది అనుభవం వ్యక్తులు ఉన్నారు. 0 అవర్లో ఇంతమంది మాట్లాడుతున్నారు, కనీసం నోట్ చేసుకోవాలి కదా. మనోహర్ గారు సార్ తమరు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్, ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తాం. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు 0 అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి సమాధానాలు పంపిస్తాం సార్. పూర్వం ఉండేది సార్, ఇప్పుడు ఎందుకు? డెఫినెట్గా చేస్తాం. Definitely, I want to assure the House through you, sir. Sir, I want to assure the House through you that the government will definitely respond immediately, sir. Okay, sir. Okay, thank you, sir. Next అండి వెంకట్రావు గారికి అన్నవరం. నమస్కారం అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్ 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు వాటర్ అందుతుంది అధ్యక్ష. అట్లాగే ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష. కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్స్టిట్యున్సీలో 9 గ్రామాలు విజయవాడ రూరల్ మండలంగా ఉండటం వల్ల
అంబాపురం నైనవరం ఉన్న దగ్గర నుంచి రామవరపాడు ఎనికేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష. విఎంసీలో కలపమంటే కలపని పరిస్థితి అధ్యక్ష. మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష. కరెన్సీ నగర్లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైపు వచ్చే పరిస్థితి అధ్యక్ష. కానీ ప్రభుత్వం 2500 కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం రూపొందిస్తే అది ముమ్మాటికి డబ్బు దండగా అధ్యక్ష. అది కృష్ణా వాటర్ని నెక్స్ట్ రోడ్లోంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వస్తాయి. టీడీఎస్ 300 ఉండొచ్చు డ్రింకింగ్ వాటర్లో. అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే 500 ఉండొచ్చు అధ్యక్ష. అంబాపురంలో అయితే 3000, ప్రసాదంపాడులో 2000, రామవరపాడులో 2000 టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అలాగే ట్యాక్సులు కట్టేటప్పుడు సిఆర్డీఏ పన్నులు కానీ అన్నీ విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష. 95,000 మంది ఓట్లు, 150,000 మంది జనాభా ఉన్న ఈ వాటర్ సమస్య అధిగమించాలంటే విజయవాడ మున్సిపాలిటీలో గన్నవరం మండలాన్ని, విజయవాడ రూరల్ మండలం 9 గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతుంది అధ్యక్ష. మేము 0 అవర్లో మాట్లాడాల్సిన పరిస్థితి అధ్యక్ష. క్వశ్చన్ ఇవ్వకూడదు కాబట్టి దీంట్లో మెన్షన్ చేస్తుంది అధ్యక్ష. అలాగే విజయ డైరీ మీద ఎంక్వైరీ అడిగా అధ్యక్ష. పోయినసారి మీకు మంత్రి అడిగితే మంత్రి గారికి మీకు ఆధారాలు పంపించే అధ్యక్ష. ఇంతవరకు ఎంక్వైరీ అధ్యక్ష. దాన్ని ఒకసారి చూడాల్సింది కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే కోఆపరేటివ్ సెక్టార్లో జీవో 90 తీసుకొచ్చిన దాన్ని నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అడిగా అధ్యక్ష. పిఎస్సిఎస్ సెక్రటరీని మార్చే ఉద్దేశం అది ప్రభుత్వానికి ఉందా లేదా? జీవో 90ని ఇంప్లిమెంట్ చేస్తామని అచ్చెన్నాయుడు గారు లాస్ట్ సభలో చెప్పాడు అధ్యక్ష. అది చేసే ఉద్దేశం ఉందా లేదా? విజయ డైరీ మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారా వేయరా? అది నా కాన్స్టిట్యూన్సీలో ఉంది అధ్యక్ష. దానికి అవినీతికి ఆధారాలు కూడా సమర్పించే అధ్యక్ష. అలాగే ఈ విఎంసీలో కలిపితే చాలా సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ కాన్స్టిట్యూన్సీ అన్ని అసెంబ్లీలు అడిగితే తప్ప పని అవ్వట్లేదు అధ్యక్ష. 32 kV సబ్స్టేషన్ 2 అడిగితే ఇచ్చారు. మంత్రి రవికుమార్ గారు 132 kV మల్లవల్లి అడిగితే ఇచ్చిన పరిస్థితి. కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకుండా ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉండి విజయవాడ నగరంలో ఉండి ఇన్ని సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అధ్యక్ష. కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా విజయవాడ మున్సిపాలిటీలో విజయవాడ రూరల్ మండలం 9 గ్రామాలు కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌతు శిరీష గారు. నమస్కారం అధ్యక్ష. ఈ టిట్కో హౌసింగ్ గురించి అధ్యక్ష మీరు అన్నారు ఒక అరగంట టైం ఇస్తానని మంచి ఆలోచన అధ్యక్ష. కానీ దాంట్లో ఏంటంటే 2014-19లో 550,000 లక్ష రూపాయలు కట్టినారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మూలిగే నక్క మీద తాడికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి ఆ పేదవాళ్ళకు కూడా ఇల్లు రానియకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా చేశారు అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాను పోలేదు. ఆ పాపాను పోకుండా కూడా వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఏమైతే టిట్కో హౌస్ ఆల్రెడీ అలాట్ చేస్తున్నాయో అది జగనన్న కాలనీకి మారుస్తూ వాళ్ళ సొంత మనుషులకి కావాల్సిన వాళ్ళందరూ కూడా టిట్కో హౌసింగ్ ఇస్తూ అవి క్యాన్సిల్ చేసి జగనన్న కాలనీలో 1.5 సెంటు లెక్కన ఇచ్చి అన్యాయం చేశారు అధ్యక్ష. దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగే అధ్యక్ష అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, కాళహస్తిలో మరి శ్రీకాళహస్తి రూరల్ దగ్గర 96,000 మంది జనాభా, టౌన్ అండ్ రూరల్, వాళ్ళందరికీ కలిపితే మొత్తానికి ఉండేది ఒక ఎంఆర్ఓ ఆఫీస్. ఆ ఎంఆర్ఓ ఆఫీసులో సగం సేపు డ్యూటీ ఉండడు, సగం సేపు మిగతా పనిచేసే వాళ్ళు ఉండరు. అక్కడ ఉండే ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి గోడ చెప్పుకుందామంటే అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఉండే పరిస్థితి లేదు. అది ఎప్పుడెప్పుడు కూలిపోతుందో తెలియని భవనం. దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే దయచేసి దాన్ని రెండిటిగా డివైడ్ చేసి శ్రీకాళహస్తి టౌన్, శ్రీకాళహస్తి రూరల్ అని 2 డివైడ్ చేసుకొని ఆ రెండింటికి వేరే వేరే ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్నా ఏంటంటే యూరియా అధ్యక్ష. యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని నిన్న కూడా సాయంత్రానికి 2,600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమోరను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చింది అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష. బోడి ప్రసాద్ గారు. మినిస్టర్ గారు, ఇప్పుడు ఏంటంటే 0 అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి, లేదా అధికారులైనా నోట్ చేసుకోవాలి.
ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకేం కనపడలే సార్. ఏంటి సాంప్రదాయం ఏంటి? ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. వాళ్ళంతా 0 అవర్లో మాట్లాడతారు. ఎవరు నోట్ చేసుకున్నారు ఇక్కడ? ఎవరో ఒకరు నోట్ చేయాలి కదా ప్రభుత్వం తరపు నుంచి, లేకపోతే ఇక్కడ అధికారులన్నా నోట్ చేయాలి కదా. ఇది ఏ సాంప్రదాయం అంటే మనకు అర్థం అవ్వదు. హలో, మేము పిటిషన్ ఇస్తున్నాం సార్. తాము శాఖలకు పంపిస్తున్నారు. శాఖ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. అది ఒకసారి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం. అలాగే 0 అవర్స్ సంబంధించి కంఠశోష లాగా ఉండడానికి వీల్లేదు సార్. అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. రోజుకు ఒకళ్ళని కనీసం ఇంట్రెస్ట్ చేయండి సార్. సెక్రటరియట్ నుంచి ఒకరిని ఇవ్వండి, మంత్రివర్గం నుంచి ఒకరిని ఇవ్వండి, నోట్ చేసుకుని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్. ఊరికి చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్. దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నాం, రియాక్షన్ ఏమొస్తుంది, సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్. ధన్యవాదాలు అధ్యక్ష. గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు దిగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం. విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం. మాకు 3 చోట్ల ఈ బుడమేరు కట్టలు దిగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే సార్ ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యవేడు కాన్స్టిట్యున్సీలో గతంలో తమరికి చెప్పాము అధ్యక్ష. ఒక పుత్తూరు టు ఊత్తుకోట దాసు బైపాస్ రోడ్డు అధ్యక్ష 25 కోట్లు గతంలో శాంక్షన్ చేయాలి అధ్యక్ష. నేనే 4 రోజులు సర్వే చేశాను ఆర్ఎన్బిలో. ల్యాండ్ చేసి 2.5 కిలోమీటర్ అధ్యక్ష, ఎక్కువ కూడా లేదు అధ్యక్ష. తమిళనాడు పోవాలి మేము సత్యవేడు పోవాలంటే. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, మా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్యే అందరికీ తెలుసు అధ్యక్ష. ఫ్రీ సీట్ కూడా ఉంది అధ్యక్ష. మన బండ్లన్నీ కూడా నిలిపేస్తున్నారు ఊతుకోట తమిళనాడులో. దాన్ని ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారికి కూడా ఇచ్చాను. అది ఓన్లీ ల్యాండ్ చేసి 2.5 కిలోమీటర్ రోడ్ వేస్తే మన బాటలో మనం పోతాము, ప్రజలకు ఇబ్బంది ఉండదు అని తమ ద్వారా వినియోగించుకుంటున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నాగలాపురం టు టీపీకోట రోడ్డు 20 కోట్లు మంజూరైంది గతంలో. అది కూడా చేయలేక 27 గ్రామస్తులు, 3 హై స్కూల్స్ ఉంది, సీసీటీకి ఆ బస్సులో పోతుంది, ఆర్టీసీ బస్సులో పోతుంది, మొత్తం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. చాలా చాలా బాధపడుతున్న ప్రజలంతా కూడా. దాన్ని కూడా ఆర్ఎన్ మినిస్టర్ చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, త్వరితగతిన పూర్తి అంటే అధ్యక్ష. మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నాం, ఎమ్మెల్యే అయినాం. ఏమంటున్నా అధ్యక్ష, ఒక రోడ్డు కావాలా, తాగునీటి నీళ్లు కావాలా, కరెంటు కావాలి అధ్యక్ష. ఈ 3 సక్రమ పద్ధతులు చేస్తే మనల్ని ఎవరిని కూడా కొంచెం చేయరు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇస్తారు. కానీ ఇది మీరు అన్నారు ఇప్పుడు కంప్యూటర్ యుగం అనేసి. గతంలో ట్రాక్టర్లు లేవు, మోటార్ బైకులు లేవు, కార్లు లేవు, సైకిల్ మీద పోతున్నా నడిచిపోతున్న ప్రజలు అడగలే. కానీ ఈరోజు గొంతులు పడినా ఏది పడినా వాన వస్తే పోలేని పరిస్థితి ఉంది. నాగలాపురం ఆ రోడ్డు అధ్యక్ష కలెక్టర్ చూశారు, మంత్రి గారికి చెప్పాము, ఆర్ఎన్ మినిస్టర్కి చెప్పాము, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. కాబట్టి ఈ 2 రోడ్లు కూడా ఆర్ఎన్బి దయచేసి మీ ద్వారా వినియోగిస్తున్నాను అధ్యక్ష. ప్రజలకి మనము ఎన్నికైన తర్వాత ఫస్ట్ తిట్టేది మనల్ని తిడతారు అధ్యక్ష. ఎమ్మెల్యే ఆడిపోయినాడు, ఈ రోడ్డు చూడండి అంటారు. కాబట్టి ఆర్ఎన్ మినిస్టర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కనీసం రిపేర్ అనే పెట్టి, కలెక్టర్ గారు మొన్న కూడా చెప్పాను సార్ అధ్యక్ష కాన్ఫరెన్స్లో, ఒక 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది ఆల్రెడీ 25 కోట్లు అయింది. ఆ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండేటప్పుడు 26 కోట్లు మంజూరు చేశారు బైపాస్. అంటే ఒక పొరపాటు చేశారు అధ్యక్ష. ఆర్ఎన్బిలో 150 అడుగులు వేసేశారు, 100 అడుగులకి అలాట్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాట్మెంట్కి వచ్చింది అధ్యక్ష. అది అలాట్మెంట్ చేసి ఆ 2.5 కిలోమీటర్ వేస్తే మాత్రం మనకు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, అంటే జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా శ్రీ సిటీ పోవాలంటే ఇంటర్నేషనల్ శ్రీ సిటీ అధ్యక్ష. ఇండస్ట్రియలిస్ట్ గత మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా కింద ఉన్నాడు, వారికి కూడా తెలుసు. పోవాలంటే ఆ తమిళనాడు నుంచి పోయి దూరి సత్యాడు పోవాలా, శ్రీ సిటీ పోవాలంటే. దాన్ని 79 సంవత్సరాల నుంచి అధ్యక్ష మన స్వతంత్రం వచ్చి 2.5 కిలోమీటర్ రోడ్ వేసుకోలేకపోతున్నాం. దీనిపైన దృష్టి పెట్టి మీ ద్వారా సామాన్యంగా వినియోగించుకుంటున్నాను. ఇది తప్పకుండా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ
తమిళనాడు లాస్ట్ బార్డర్ నాదే సార్ అధ్యక్ష. మా కాన్స్టిట్యూన్సీ కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిగా మనస్ఫూర్తి మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. కిషోర్ రెడ్డి గారు. అధ్యక్ష, జగనన్న రీసర్వే పేరుతో రాష్ట్రం అంతా కూడా రీసర్వే స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో పీలేరు కాన్స్టిట్యున్సీలో దగ్గర 63 గ్రామాలు రీసర్వే చేయటం జరిగింది. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే లాస్ట్ టైం నేను ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా టీడీఎల్పీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అక్కడ 10-1 రాదు, రైతులకు బ్యాంక్ లోన్స్ ఇవ్వటం లేదు, రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, మిస్టేక్స్ ల్యాండ్ ఒక ఎక్స్టెంట్ ఉంటే బుక్లో ఎక్కువ ఉంది, బుక్లో ఒక ఎక్స్టెంట్ ఉంటే ఫీల్డ్ పైన ల్యాండ్ తక్కువ ఉంది అధ్యక్ష. కాబట్టి జగనన్న రీసర్వే ఏదైతే రాష్ట్రం అంతా చేశారో ఎస్పెషల్లీ పీలేరు కాన్స్టిట్యున్సీ అన్నమయ్య జిల్లాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ రీసర్వేది ముందు ఏ విధంగా స్టేటస్కో ముందు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా పెట్టకపోతే మటుకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఏదో బిడ్డల పెళ్లిళ్లకు భూములు అమ్ముకోవాలంటే కూడా రిజిస్ట్రేషన్స్ చేసే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో. పీలేరు కాన్స్టిట్యున్సీలో 63 గ్రామాల్లో ఈ జగనన్న రీసర్వే పేరుతో అన్ని మిస్టేక్స్ చేయటం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, అది ఇమీడియట్ గా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష ఆర్డిటి ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష. పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది. ఈ ఆర్డిటి పార్టీలకును మతాలకును ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ సంస్థ విద్యారంగంలోను, క్రీడా రంగంలోను, వైద్య రంగంలోను ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 3891 గ్రామాల్లోనూ ఇంకా 4.5 లక్షల మంది కుటుంబాల అభివృద్ధికి ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష. అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష. SC/ST కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు, రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష. అనంతపురం జిల్లాలో 3 హాస్పిటళ్ళు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ. అందులో భాగంగా దాదాపు 8.5 లక్షల మందికి అవుట్ పేషెంట్లకును 60,000 మంది ఇన్ పేషెంట్లకును ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష. 15,000 సర్జరీలు, 15,000 డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష. అదే విధంగా 3,000 మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష. ఇంకా క్రీడా రంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలామంది పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష. ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల FCRA రెన్యువల్ మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష. మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఈ సంస్థకి FCRA రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. అతిథి గారు, ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మనకి విడో పెన్షన్స్ అనేది మనకి 1 ఏప్రిల్ 2019 అనే తర్వాత ఎవరికైతే భర్తలు చనిపోయారో వాళ్ళందరికీ విడో పెన్షన్స్ అనేది వస్తుంది. కానీ 1 ఏప్రిల్ 2019 ముందు భర్తలు చనిపోయిన విడోస్కి మాత్రం పెన్షన్స్ అనేది రావట్లేదు. అది మీ ద్వారా సంబంధిత మినిస్ట్రీకి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఆదిరెడ్డి వాసు గారు. రాయండి, రాసుకుని ఇంట్రెస్ట్ ఉంటే రాయండి, కూర్చుని రాయండి. క్వశ్చన్ రాయడం అలవాటు చేసుకోండి సార్, టైం స్పేర్ చేయండి. ప్లీజ్ మేడం.